నేను మిమ్మల్ని వచ్చి చదువులు పాడుకోండి స్టడీ చేయండి, ప్రాబ్లం చూడండి. నాకు ఇవ్వండి, నేను 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను చెప్తాను. ఎప్పుడన్నా మీరు ఏదన్నా మీరు పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా చేయదలుచుకుంటే నేను ఎప్పుడన్నా నెల్లూరు కంప్యూటర్ చేశారా మీరు? నెల్లూరు ఎంత ఇక్కడ రూట్ లెవెల్లో కరప్షన్ ఉందంటే నేను 2011 వరకు అక్కడ చదివాను ఎంబీఏ. తర్వాత 2011 తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను యూనివర్సిటీ ఆఫ్టర్ మై కంప్లీషన్ ఆఫ్ మై ఎంబీఏ. తర్వాత నేను యూజీసీ నెట్ ఏపీ సెట్ అనేటువంటి క్వాలిఫికేషన్స్ అని అక్వైర్ చేసి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా యూనివర్సిటీ జాయిన్ అయ్యాను 2012. 4 years వరకు నేను వర్క్ చేస్తున్నాను. యూనివర్సిటీ ఎప్పుడైనా డిగ్రీ ఎగ్జామ్స్ అట్లాంటివి వచ్చినప్పుడు మమ్మల్ని అబ్జర్వర్ డ్యూటీ చదివిస్తాను. లాస్ట్ ఇయర్ అబ్జర్వర్ డ్యూటీ చేసినప్పుడు ఒక సెంటర్కి నన్ను పంపించాను. అక్కడ టోటల్ కరప్షన్ అంటే యూనివర్సిటీ వాళ్ళు సెంట్రల్ ఫుల్ మాస్టర్ నేను అడ్డుకున్నాను. 2 days నేను అడ్డుకున్నాను. 2 days అడ్డుకుంటే నన్ను మాస్ కాపింగ్ చేపిస్తుంటే నేను అడ్డుకున్నాను. నేను అబ్జర్వర్ని, నేను అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేయాలని చెప్పేసి నేను అడ్డుకున్నాను. మాస్ కాపింగ్ క్వాలిటీ ఆఫ్ ఏముంటుంది? ఎవ్రీ సెమిస్టర్కి 4 crores అది ఆ రోజు నేను అడ్డుకున్నానని చెప్పి అప్పుడు హైపవర్ కమిటీకి అందరికి కంప్లైంట్ ఇస్తే తర్వాత అది మీడియా వాళ్ళకి తెలుసుకొని ఈనాడు పేపర్ వాళ్ళు దాన్ని ఫోకస్ చేసి మొత్తం డిస్ట్రిక్ట్లో కనుక్కుంటే 4 crores స్కామ్ జరుగుతుంది ఎగ్జామినేషన్స్ లో. దీంట్లో ఉంది సార్, దీంట్లో ఉంది. నేనేం చేస్తానంటే అంటే ఆ రోజు ఏం చేశారంటే సార్ నా మీద యాక్షన్ ఏం తీసుకున్నారంటే రామ్గుండి ఈ ఇయర్ అక్కడ మమ్మల్ని రెన్యువల్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఒక కాంట్రాక్ట్ నన్ను కేవలం వాంటెడ్లీ పెట్టుకొని మమ్మల్ని ఈ విధంగా చేశారు, మాకు సంబంధించిన ఈ కరప్షన్ని ఎలివేట్ చేయడానికి రీజన్ అయ్యారు చెప్పిన అని చెప్పేసి నన్ను టార్గెట్ చేసి ఈ సంవత్సరం రెన్యువల్ చేయకుండా నా జాబ్ని లాస్ట్ జూలై నుంచి జాబ్ చేస్తాను. సమస్యలు ఏముంటాయి అంటే నేను బేసిక్ ఎలాంటి ఆలోచన విధానం ఉంటుందంటే సమస్య పరిష్కారం వెతకాలి. అనవసరంగా మనం అంటే ఎవరితో మనం సామరస్యపూర్తిగా మాట్లాడి తప్పనిసరి పరిస్థితుల్లో మీలాగే మీరు ఎలా రోజులు వీటికి వచ్చాను చాలా నేను తప్పనిసరి పరిస్థితుల్లో నేను బయటకు వస్తాను. అందుకే సార్ చూద్దామని ఈ సమావేశం నేను వర్క్ చేస్తున్న కోర్సులో స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నా కానీ ఆ స్టూడెంట్స్ ఎంత నీచంగా బిహేవ్ చేస్తారంటే ఆ కోర్సులో స్టూడెంట్స్ జాయిన్ అయితే మళ్ళీ ఇతనికి జాబ్ ఇవ్వాల్సి వస్తుంది యూనివర్సిటీలో. ఆ కోర్సులో స్టూడెంట్సే లేకుండా చేశారు సార్. కోర్సులో స్టూడెంట్స్ జాయిన్ అయితే ఆ స్టూడెంట్స్ చేత విత్డ్రా చేసేసాడు అడ్మిషన్. నాకు ఈ కోర్సే కావాలి, నేను ఈ కోర్సే చదువుతానన్న దాన్ని కూడా విత్డ్రా చేయాలి. విద్యా వ్యవస్థ నాశనం అయిపోవడానికి ఇలాంటి ఎంత హరాస్మెంట్ బయటకు తీసుకోవాలి అన్న, ఎంత హరాస్మెంట్ చేశారంటే సూసైడ్ థాట్స్ వచ్చే అంత రేంజ్ లో హరాస్మెంట్ చేశారు. నేనేమంటే ఇప్పుడు నేను నెల్లూరు వచ్చినప్పుడు చూడండి ఎంతవరకు మన స్పందన ఉంటుందో లేదో చూద్దాం. లేదంటే నేను ఎట్లాగే మీటింగ్స్ వస్తూ ఉన్నాను వచ్చినప్పుడు నేను ప్రత్యేకించి అక్కడే యూనివర్సిటీ కూడా బీఆర్సీ గ్రౌండ్ లో పెడతాం ఖచ్చితంగా. సరిపోతా లేదు నాకు అర్థం జనం సార్ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది ఎక్కడది ఓపెన్ చేయలేదు. చూద్దాం వాళ్ళు మనకు అప్పుడు ఎంతవరకు సహకరిస్తారు చూద్దాం. మాట్లాడతా నేను కలుస్తాను. యూనివర్సిటీ సైట్ ఇప్పుడు 2 సార్లు హ్యాక్ అయింది సార్. ఏదన్నా కావాలంటే మన కమ్యూనికేట్ చేయండి. ఎలాంటి లేదు మీరు చేసి సూచనతలు వస్తుంది 4 నెల్లూరు ఇప్పుడు ఇది ఏ తారీఖు 2016 సార్. ఏప్రిల్ 22 లాస్ట్ ఎగ్జామ్స్ వాళ్ళు కక్ష పెట్టుకొని ఇలాంటిది మనకు కంపల్సరీ అడ్జస్ట్ చేయాల్సిన విషయం. సార్ నా పేరు సుధీర్ సార్, విక్రమ్సింహపురి యూనివర్సిటీ నెల్లూరులో పిహెచ్డి చేస్తున్నాను. సార్ మా నెల్లూరు జిల్లాలో 2008లో విక్రమ్సింహపురి యూనివర్సిటీని ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు
100 కోట్ల మేర అవినీతి జరిగింది సార్. ఇప్పటివరకు ప్రతి ఒక్క విషయంలో అవినీతి జరుగుతూనే ఉంది. రిక్రూట్మెంట్లు, ఎగ్జామ్స్ కండక్షను, ఎగ్జామ్స్ కరెక్షను, అఫిలియేషన్స్ కాలేజెస్ రెన్యువల్లు, మళ్ళీ స్టూడెంట్స్ హరాస్మెంటు, స్టూడెంట్స్ హాస్టల్సు, టోటల్ 100 క్రోర్స్ మేర అవినీతి జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మేము లోకల్ లీడర్స్ నుంచి గవర్నమెంట్ దృష్టికి, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు కనీస స్పందన కూడా లేదు సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అక్కడ రిజిస్ట్రార్ శివశంకర్ కానీ, ఇప్పుడు పనిచేస్తున్న వీసీ వేరే కానీ మమ్మల్ని హరాస్ చేస్తూ బాగా టార్చర్ పెడుతూ ఉన్నారు. మా భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉన్నారు సార్. మేము మా ఓపిక నశించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని, మా యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాల అరాచకాలని సార్ దృష్టికి తీసుకొచ్చి అవినీతి మీద పోరాటానికి మేము నెల్లూరు నుంచి ఫిబ్రవరి 22వ తేదీ నడక ప్రారంభించాం సార్. మొన్నటి రోజుకి విజయవాడ చేరుకున్నాము. నిన్న మాలో 2 స్టూడెంట్స్ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పవన్ కళ్యాణ్ సార్ స్పందించి స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా నన్ను డైరెక్ట్గా సంప్రదించండి, నేను సాల్వ్ చేస్తాను, మీరు వెంటనే హైదరాబాద్ వెహికల్స్ తీసుకొని వచ్చేయండి అని చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ని కలిసి మేము మా యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాల గురించి వివరించడం జరిగింది. సార్ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి మంత్రి గంటా శ్రీనివాస్ సార్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ జరిగిన అక్రమాలన్నిటి మీద విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకునేటట్టు చేస్తానని చెప్పారు సార్. సార్ గారికి కూడా కృతజ్ఞతలు. నా పేరు సుధీర్ సార్. నా పేరు గంగిరెడ్డి. నేను విఎస్ యూనివర్సిటీలో ఎంబీఏ టూరిజం చేస్తున్నాను సార్. మా యూనివర్సిటీలో చాలా అవినీతి అక్రమాలు నెలకొంటున్నాయి. మినిమం స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన కనీస వసతులు కూడా లేవు. ఫ్యాకల్టీ కావచ్చు, హాస్టల్ వసతి కావచ్చు, ఏమీ లేవు. అక్కడ చదవడానికి మా జిల్లాలోకి చెందిన విద్యార్థులు ఎవరు సుముఖత వ్యక్తం చేయట్లేదు. కనీసం 10,000 మంది ఎగ్జామ్ రాస్తే డిగ్రీ ఎగ్జామ్స్ 200 మంది కూడా చేరట్లేదు. నాణ్యమైన విద్య లేని వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే కోట్ల రూపాయల ధనం ఆ విఎస్యు పెద్దల జోబులకే వెళ్తున్నాయి కానీ మినిమం పేద ప్రజలైన మాకు, మా స్టూడెంట్స్కి చెందట్లేదు సార్. అక్కడున్న అనేక సమస్యల మీద పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆడున్న సమస్యలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి మొత్తం స్టడీ చేసి ఏమైతే మాకు చేయగలిగినంత వరకు ప్రభుత్వం వైపు నుంచి అన్ని ఎఫర్ట్స్ను కలిగించి మా నూతనంగా నిర్మించిన బిల్డింగ్ని ఓపెన్ చేయించి అన్ని వసతులు కల్పిస్తే అక్కడున్న పిల్లలందరూ బాగుపడతారు. పక్క జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే 80% ఉన్నారు. వాళ్ళని బాగా హరాస్ చేస్తున్నారు. అక్కడ ఆ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ అయితే బయటికి వెళ్తే దేనికి పనికి రాకుండా తిరుక్కోవాల్సి వస్తుంది. నాణ్యమైన విద్య కాదు కదా, కనీసం కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అక్కడ కల్పించలేకపోతుంది. సో అక్కడ ఫ్యాకల్టీ అలాగే ఉన్నారు, దానికి తగ్గట్టే స్టూడెంట్స్ ఉన్నారు. సో అవన్నీ కల్పిస్తే నాణ్యమైన విద్యని నేను మా సోదరులందరూ అభ్యసించి బయటికెళ్ళి మా అమ్మ నాన్న కళ కదా, బయటికెళ్ళి సంపాదించడం, వాళ్ళని సాక్కోవడం అనే కళ మీద వచ్చినప్పుడు పేద స్టూడెంట్స్గా అక్కడ కనీస అవసరాలను కల్పించాలి. ప్రభుత్వం స్పందించి మాకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తుంది ఖచ్చితంగా. సార్ రిఫర్ చేశారు కాబట్టి ఒకవేళ చేయలేని పక్షంలో ఏం చేయాలో సార్ చూసుకుంటారు. మా సమస్యను టేకప్ చేస్తానన్నందుకు సార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు మా అందరి తరపున తెలియజేసుకుంటున్నాం.